ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయినాడలా తన్ను తాను రక్షించుకునమని అపహసించిరి. లోకాసువార్త 23:35. యేసయ్య సజీవంగా వారి ముందు తిరిగిన, ఆశ్చర్య కార్యాలు చేసిన, దేవుని కుమారుని గురించి రాయబడిన లేఖనాలను నెరవేర్చినా సరే అక్కడ ప్రజలు యేసయ్యను అపహసించారు. ఇప్పుడు అపహసిస్తున్నట్టుగానే దేవుని కుమారుడైన ఎడల తన్ను తాను రక్షించుకునమని శిలువలో ఉన్న యేసుని హేళన చేశారు. ఆయన వచ్చింది ఆయన రక్షించుకోవడానికి కాదు, నిన్ను నన్ను రక్షించడానికి. ఆయన శిలువలో మరణించకపోతే పాపాలతో కొట్టుమిట్టాడుతున్న నువ్వు నేను ఆ పాపానికి దాసులమై నరకానికి పాత్రలం అవ్వాల్సిన వారం. నా పాపముల నిమిత్తం ఆయన శిలువ మరణం పొందాడు. మనం పొందాల్సిన దోష శిక్షను ఆయన అనుభవించాడు. తనని తాను రక్షించుకోలేనంత చేతకానివాడు కాదు నా దేవుడు. నువ్వు నేను రక్షింపబడాలని మన కోసం ప్రాణత్యాగం చేశాడు. గుర్తించు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.